గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతాంగం ఆర్థికంగా ఎదగాలని ఒక ఆలోచనతో లక్ష్యంతో ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి హరిశంకర్ గారి ప్రోత్సాహంతో ఈ జిల్లాలో దాదాపు 12,000 ఎకరాల ఆయిల్ పామ్ పంటలు సాగులు ప్రోత్సహించి ఈ రోజున ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎవరికంతా అని ఆలోచిస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు ఆనాడు ఆలోచించకపోతే ఈ పెద్ద ఫ్యాక్టరీ వచ్చామని అడుగుతున్నాం. కనీసం ఈ జిల్లాకు వచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉండే, కానీ ప్రతిపక్ష నాయకులను కావాలని చెప్పేసి పిలవకపోవడం ఇది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి హరిశంకర్ గారికి కృతజ్ఞతగా మన సచివాలయ కృతజ్ఞతగా ఈ రోజున హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞత ఇవ్వడం జరిగింది. ఎవరు ఏమన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది, రైతుల సంక్షేమం కోసం కృతజ్ఞత. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆటలన్నీ ఎన్నడూ కూడా సాగాయి, దానిలో తప్పకుండా రైతాంగంతో ఒకటై ఆలోచన చేద్దామని చెప్పేసి ప్రభుత్వాన్ని